యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము నుండి 13 వచనాల వరకు ఒకరు చదవగా విందుము. యెహోవా ఇలాగ సెలవిచ్చియుచున్నాడు, అనుకూల సమయం ముందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. శ్రమ నొందిన తన ప్రజల యందు జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఏకీభవించడానికి, ఆయనను స్తుతించి మహిమపరిచి ఘనపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం లెంట్లోని 4వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈ లెంట్ కాలమును మనం క్రైస్తవ సమాజంలో సాధారణంగా ఏమని పిలుచుకుంటాం? శ్రమల కాలం అని పిలుచుకుంటాం. ఎందుకని శ్రమల కాలం అయింది అనేది గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మానవ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనిషికి పుట్టిన దగ్గర నుంచి కూడా శ్రమ అనేది ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బిడ్డ పుట్టగానే ఊపిరి తీసుకోవడానికి మొట్టమొదటి పోరాటం చేస్తాడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది శ్రమ. బిడ్డ ఏడవకపోతే మనం అందరం బాధపడతాం, కానీ బిడ్డ ఏడ్చేది ఎందుకో తెలుసా? ఊపిరితిత్తులు తెరవబడటానికి. అప్పటి వరకు తల్లి గర్భంలో ఉమ్మనీరు మధ్యలో శ్వాస అనేటువంటిది తీసుకోవడం వాడికి తెలియదు. మన శరీరానికి కావలసిన ప్రతిదీ కూడా తల్లి పేగు నుంచి అతనికి అందించబడుతుంది, ఆ బిడ్డకు అందించబడుతుంది. ఎప్పుడైతే భూమి మీదకు వస్తాడో అతనిలో ఉన్న జీవక్రియ అనేటువంటిది ప్రారంభం కావాలి. మొట్టమొదటి పోరాటం అక్కడ ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక శ్రమ గుండా, శోధన గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం చేయాల్సిందే. కారణం ఏదైనప్పటికీ ఆ శ్రమను, ఆ శోధనను ఎదుర్కొని జయించినటువంటి వాళ్ళేమో గెలిచినటువంటి వాళ్ళుగా, సంతోషంగా ఉన్నవాళ్ళుగా, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళుగా ఉంటారు. ఓడిపోయినటువంటి వాళ్ళు లేక బలహీనపడినటువంటి వాళ్ళేమో ఈ శ్రమలలో కొట్టుకుంటూ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాళ్ళలాగా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసరికి శ్రమలకు మరింత ప్రత్యేకమైనటువంటి స్థానం. సాధారణంగా ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు దేవుని బిడ్డల్లాగా బ్రతకాలి అని తమను తాము సరి చేసుకుంటూ ఉంటారు, తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు, కనపరుచుకుంటూ ఉంటారు. వాటన్నిటి మధ్యలో నుంచి ఎప్పుడైనా మనం శ్రమ అనుభవాల్లో నుంచి, శోధనల్లోంచి వెళ్ళాల్సి వస్తే మనకందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీరు మంచి క్రైస్తవులు కదా, మీకెందుకు ఈ శ్రమ వచ్చింది? అంటే మీరు మంచి క్రైస్తవులు కాదా? లేకపోతే మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు కాదా? నిజమైన దేవుడు అయితే మీకెందుకు ఇన్ని శ్రమలు రావాలా? మేము చూడండి, మేము చక్కగా బ్రతుకుతున్నాం, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం. కష్టమో, నష్టమో, శ్రమో, శోధనో, సుఖమో ఏదో ఒకటి మా జీవితంలో మాకు కలిగింది, మేమే కర్తగా బ్రతుకుతున్నాం. కానీ మీరేమో అంతా దేవుడు అంటారు. మీ దేవుడు నిజమైన దేవుడు కాదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈనాటి పాఠ్యభాగంలో మనం చూస్తే ప్రభు యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చాడు. అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి? శ్రమ అనేది క్రైస్తవుని యొక్క జీవితంలోకి వస్తుంది అని ప్రభువుకు తెలుసు. ఆ శ్రమలో నుంచి అతడు ప్రయాణం చేయాల్సి వస్తుంది అని ప్రభువుకు తెలుసు. అయితే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట చూడండి, జాలిపడి అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు ప్రభు. ఎందుకు జాలిపడాలి? తన బిడ్డలకు కష్టం రాకుండా కాపాడుకునేటువంటి దేవుడు కదా. నిన్ను తాకినటువంటి వానిని నా కంటి పాపను తాకిన వానితో సమానంగా ఎంచుచున్నాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభువు కదా. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ తల్లి నిన్ను మర్చిపోతుందేమో, తల్లి తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసినటువంటి ప్రభువు. నిమిష మాత్రమున నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుకుంటాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? శ్రమ నొందిన తన జనుల యందు జాలి పడుతూ ఉన్నాడట. ఎందుకు జాలి పడుతూ ఉన్నాడు అనేది ఈరోజు ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము ఈ మాట సెలవిస్తుంది. చూడండి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకుత్తరం ఇచ్చి తిని. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంత అనుకూలంగా ఉన్నప్పుడు, అంత సమాధానంగా ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభువా నాకు ఎటువంటి శోధన రాకుండా నా చుట్టూ కంచె వేయ్యా, నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా చుట్టూ కాపాడయ్యా, నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి దానిలో నుంచి ఏ శ్రమ నన్ను అంటకుండా నీ సమాధానంతో నన్ను నింపయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు చూసావా? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ సమయంలో అనుకూలముగా, అంత అనుకూలముగా ఉన్నటువంటి సమయంలో ప్రభు అట నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చాడట. ఉత్తరం ఇవ్వటం అనేటువంటి దానిని మనం చూస్తే ప్రతిస్పందించడం, లేకపోతే జరగబోయేటువంటి దానిని లేదా చేయబోయేటువంటి దానిని గురించి చెప్పడం. ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాం కదా. ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తామా? సాధారణంగా వేయం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాం. అంటే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటి? నీవు నాకు మొరపెడుతూ ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను, నేను జరగబోయేటువంటి దానిని నీకు తెలియచేశాను, జరగబోయేటువంటి దానిని నీకు గ్రహింప చేయడానికి నా స్వరాన్ని నీకు వినిపించాను అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, శ్రమ వచ్చింది, అయ్యో ఈ శ్రమలో నుంచి నేను ఎందుకు ఈ శ్రమల గుండా నేను ప్రయాణం చేయాల్సి వస్తుంది అనే ప్రశ్న వేయడానికి ముందే ప్రభు మనతో మాట్లాడతాడు. ముందే ప్రభు మనకు ఆ ఆలోచనను, ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. దానిని గ్రహించుకునేటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను చూడండి. వారికి ఇలాగ జరుగుతుంది అని వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను, వారు నాకు మొరపెడుతూ ఉండగా, మనవి చేయుచు ఉండగా నేను దాన్ని శ్రద్ధగా వింటాను. అంటే ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏమిటి?
నువ్వు శ్రమలో నుంచి, శోధనలోంచి వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ దానిని దేవుడు నీ జీవితంలో అనుమతించాలి అని కోరుకుంటే, ప్రభు అంటున్నాడు, దానిని నేను నీకు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాను. నీవు వేడుకొనక మునిపే నీవు నాకు ప్రార్థన చేయుచు ఉండగానే నేను నీకు దానిని తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించలేం. సాధారణంగా మన ఆలోచనలలో నుంచి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్నటువంటి అవగాహనలో నుంచి దేవునిని పరీక్షించడానికి, దేవునిని గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తాం కదా. మనకు బాగా శ్రమ వచ్చింది లేదా శోధన వచ్చింది, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమ అందించావు, అనుమతించావు కదా. ప్రార్థన చేయలేదా? ఎప్పుడు బాధ కలిగినప్పుడు ఎప్పుడు ఆ ప్రార్థన చేయలేదా? ఎందుకు నేను ఈ పరిస్థితుల్లోకి రావాల్సి వచ్చింది? ప్రభు అంటున్నాడు, నాయనా, అంత సమాధానంగా ఉన్నప్పుడే, నీ జీవితంలో ఏ శ్రమ రానప్పుడే నేనే ముందు నీతో మాట్లాడాను. బిడ్డ, ఈ శోధనలో నుంచి, ఈ శ్రమలో నుంచి నీవు ప్రయాణం చేయాల్సిందే. నేనే నీకు చెప్పా. అది నీవు వినకుండా నీ ఇష్టమైనటువంటి ఆలోచన చేసుకొని, నీకు నచ్చినటువంటి మాటలను నీ హృదయంలో పెట్టుకొని, నేను బాగున్నాను అనుకుంటూ నీ హృదయంలో అతిశయించి శ్రమను కొని తెచ్చుకున్నావు. దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మనకు శ్రమ అనుభవాలు మనకు కలిగిన ప్రతిసారి మీరు ఆలోచించండి. దేవుని స్వరం మీకు వినపడలేదా? వినపడుతుంది. నీవు సమాధానకరమైనటువంటి కాలంలో ఉండగానే ప్రభువే నీతో మాట్లాడాడు. గడా, నీ జీవితం ఇలా దారి తప్పుతుందిరా, ఇదిగో ఈ శ్రమలో నుంచి నువ్వు నడవాల్సి వస్తుంది, ఈ శోధనలోంచి నువ్వు నడవాల్సి వస్తుంది, జాగ్రత్త పడురా. ఈ బిడ, ఈ తప్పులో నుంచి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఈ తప్పులో నీవు ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన. ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట అంటాడు, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాల్లో మనం చూస్తే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడి యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏం శ్రమలు వస్తాయో, ఏం శోధనలు వస్తాయో నాకు తెలియదు కానీ ఏమంటున్నాడండి ఈయన? యెరూషలేములో నా కోసం శ్రమలు, బంధకాలు కాచుకొని ఉన్నాయని ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడట. పరిశుద్ధుడైన పౌలుకి ఆత్మే బంధించి తీసుకొని పోతుందట ఆ అనుభవంలోనికి. ఎందుకు? ఇక్కడ ఈయన సంతోషంగా లేడా? అక్కడ పౌలు గారు హ్యాపీగా లేడా? మీరు చూస్తే ఈ అధ్యాయం ప్రారంభంలో పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అనే మాటతో అక్కడ ఒక సంఘటన వ్రాయబడింది. ఐతుకు అనేటువంటి యవనస్తుడట పౌలు ప్రసంగం చేస్తా ఉంటే వెళ్ళి గోడ మీద కిటికీలో కూర్చున్నాడంట. కూర్చొని నిద్రాభారం వచ్చిందంట. బాగా చెప్తా ఉన్నాడు, బాగా నిద్ర వచ్చిందంట ఆయన. చాలా రాత్రి అయిపోయింది. మాట్లాడుతుంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ పిల్లోడికి మాత్రం, ఈ యవనస్తుడికి మాత్రం నిద్ర వచ్చిందంట. అక్కడి నుంచి పడి కింద పడి చచ్చిపోయాడు. అందరూ అయ్యో బిడ్డ చచ్చిపోయాడు అని అందరు కిందకు పరిగెత్తారు. కానీ అక్కడ పౌలు గారు కిందకి వెళ్ళాడు, బిడ్డను హత్తుకున్నాడు. ఇతని ప్రాణం ఇతనిలో ఉంది, మీరు కంగారు పడకండి అని ఆ బిడ్డను లేవనెత్తాడు, బ్రతికాడు, తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆ సంఘటనను బట్టి ఆ పట్టణం అంతా కూడా పౌలును గొప్పగా చూడటం మొదలుపెట్టిందట. పౌలును శ్రేష్టమైనటువంటి దేవుని భక్తునిగా, ఆయన ఏం మాట చెబితే ఆ మాట వినటానికి రెడీ అయిపోయిందంట. కానీ పౌలు గారు అంటున్నారు, లేదయ్యా, ఆత్మ నన్ను నడిపిస్తూ ఉంది,
ఆత్మ నన్ను తీసుకొని పోతా ఉంది, బంధించింది నన్ను యెరూషలేమునకు పద, నీకోసం అక్కడ శ్రమలు బంధకాలు కాసుకొని ఉన్నాయి, వాటి గుండా నువ్వు వెళ్ళాల్సిందే అని నన్ను తీసుకొని పోతుంది. ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడయ్యా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేయండి. ప్రభువు నీతో మాట్లాడే ఆ మాటలను, ఆ స్వరాన్ని వినగలుగుతున్నావా? ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, శ్రమ కలుగక మునిపే ఆయన నిన్ను దర్శించాడు. దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నా త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ ఆజ్ఞలను బట్టి నేను జాగ్రత్తగా నడుచుకుందును అంటాడు. శ్రమ కలగక మునిపే ప్రభు యొక్క స్వరం మనల్ని దర్శించింది. అది వినగలిగినటువంటి హృదయం నీకు ఉంటే ఆ శ్రమ అనుభవాల నుంచి నువ్వు నేర్చుకోవలసినటువంటి దానిని ప్రభువు నీకు నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాట ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. నీకు శ్రమ కలగక మునిపే నీకు ఉత్తరం ఇచ్చి, నీకు చెప్పి, నీకు సమాధానం చెప్పి, నిన్ను సిద్ధపరచడం మాత్రమే కాదు, నీవు శ్రమలో నుంచి ప్రయాణం చేస్తూ ఆ శ్రమను సహించి జయించగలిగినటువంటి రక్షణ దినం ఒకటి ఉంది. ఆ రక్షణ దినంలో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకున్నాను. నీ అంతట నువ్వు ఆ శ్రమను దాటలేవు, నీ అంతట నువ్వు ఆ శ్రమను జయించలేవు, నీ అంతట నువ్వు నా బిడ్డగా తిరిగి లేచి నిలబడలేవు కదా. శ్రమ కలిగినప్పుడు చూడండి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తామో. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గర ఎంతటి తుచ్చమైనటువంటి మాటలను ఉపయోగిస్తామో. దేవుని బిడ్డలారా, నాకెందుకు ఈ శ్రమను పెట్టావు అని గొడవాడేటువంటి క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. నేను కూడా మినహాయింపు కాదు సుమా. ఒకప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు నేను ప్రవర్తించినటువంటి విధానం అదే. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. 2 రోజులకో 3 రోజులకో మా ఇంట్లో దొంగతనం జరిగింది. అందరూ వచ్చి ఓదార్చి వెళ్తున్నారు, అయ్యో పాస్టర్ గారు మీ ఇంట్లో దొంగతనం జరగటం ఏంటండి, మీ ఇంట్లో ఏముంటాయండి, ఏం పట్టుకుపోతారండి, తీసుకుపోయినా ఏం లేవు. అమ్మ మెడలో ఉన్నటువంటి ఆ తాళిబొట్టు తాడు, తర్వాత 4-5 బట్టలు తీసుకొని పరిగెత్తాడు అంతే. కానీ ఆ దొంగతనం జరిగినటువంటి విధానం మమ్మల్ని అందరినీ భయంతో నింపింది. నేను ఉదయం నుంచి ఏం మాట్లాడకుండా కూర్చొని సాయంకాలం మధ్యాహ్నం 3:30-4 అవుతుంది అనుకుంటాను సమయం. ఎవరో వచ్చి బయట ఓదారుస్తుంటే నేను లోపల హాల్లో కూర్చుని ఉన్నాడు. చేతి పక్కన దగ్గరలో చిన్న కర్ర కనపడితే కర్ర తీసుకొని గట్టిగా ఇసిరి కొట్టాను. వేసేపు ఫోటో కొట్టి, ఏం చేస్తున్నావురా అన్న. ఇప్పటికీ అది తలుచుకుంటే నేను ఎందుకు అట్లా చేశానా ఇప్పటికీ గిల్ట్ ఫీల్ అవుతుంటాను. ఇప్పటికీ దేవుని దగ్గర బాధపడుతూ ఉంటాను. నిజమే, శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేటప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ అంతట నీవు దానిని చేయించు, నీ అంతట నీవు దానిని తీసి పారవేయలేవు, దానిని దాటి నా బిడ్డగా నిలబడలేవు. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నా, నిన్ను ఆదుకొని నా బిడ్డగా నేను బలపరిచాను, నా బిడ్డగా నేను నిలవబెట్టుకున్నాను. నిజమే, అప్పటి వరకు నాకు ప్రార్థన చేయడం కూడా రాదు. కానీ డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయేసరికి దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువు మన చేయి పట్టుకునే ముందు మనల్ని శ్రమల నుంచే నడిపిస్తాడు. ప్రభు మన చేయి పట్టుకునే ముందు మనల్ని శోధన గుండానే నడిపింప చేస్తాడు. ఎందుకంటే మనకు ఆ నొప్పి తెలియాలి, ఆయన మన కోసం ఎంత నొప్పిని అనుభవించాడు మనకు తెలియాలి. ఆ శ్రమలో నుంచి నువ్వు నడిచేటప్పుడు ఆ నొప్పి నీకు తెలియకుండా ప్రభు అంటాడు, మళ్ళా నేనే నిన్ను ఆదుకుంటానయ్యా. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఒక మాట,
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు, మరియు శోధనతో పాటు దాని నుండి తప్పించుకొను మార్గమును కూడా ఆయన కలుగ చేయును. ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు చూడండి. మనుష్యులకు కలిగే నొప్పులు తప్ప, శోధనలు తప్ప, శ్రమలు తప్ప మరేది నీ మీదకి రానివ్వట్లేదట. నిజమే, కొండ మీద ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంతటి శ్రమలో నుంచి, శోధనలోంచి ప్రయాణం చేశాడో మీకు తెలుసా? చర్మం కింద ఉండేటువంటి రక్తనాళాలు చిట్లిపోయి చెమట రక్తపు బిందువుల్లాగా బయటకు వచ్చిందట. రక్తంతో కలిసిపోయి బయటకు వచ్చిందట ప్రభు శరీరంలోంచి. ఆ రాత్రి ఆయన అంధకార సంబంధమైనటువంటి ఈ లోకపు పాపమంతటితో కూడా పోరాడి ఉంటాడు ప్రభు. ఆ శ్రమ నీకు కలిగించాడా? కలిగించలా? మనకు కలిగే శ్రమలు ఎట్లాంటివి అండి? అందరికీ కలిగే శ్రమలే మనకు కలుగుతున్నాయి. కొత్త శ్రమలు ఏమైనా కలుగుతున్నాయా చెప్పండి? దేవుని బిడ్డలారా, ఈ శ్రమలను మన జీవితంలో అనుమతించేటువంటి ప్రభువు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించనీయడు. ఎంతవరకు నువ్వు ఓర్చుకోగలవో కూడా ప్రభువుకి తెలుసట. చూడండి ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. ఆ శోధనతో పాటు దాని నుండి తప్పించుకునేటువంటి మార్గము కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చూస్తే ప్రభు దావీదు భక్తుడు ఈ మాట మనకు సాక్ష్యం ఇస్తాడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదులనీయడు. నీ భారం ఎవరి మీద మోపాలా? నీకు ఎదురయ్యే అనుభవం ఏదైనా, నువ్వు ఎదుర్కోవలసినటువంటి మాటలు ఏవైనా, నిన్ను చూసి ఎవరేం మాట్లాడుతూ ఉన్నా ప్రభు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపు. ఎందుకంటే నీ బరువు మోసేది ఆయనే. నువ్వు అనుకుంటున్నావు నేను మోస్తున్నాను బరువు అని కదా. నేను అనుకుంటూ ఉన్నావు, ఇదిగో ఇదంతా నేను కష్టపడుతున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి ఇదిగో ఇది జరుగుతుంది అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నీ బరువు అంతా మోసేది నేనయ్యా. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నిన్నెన్నటికీ కదలనీయకుండా బండ మీద కట్టబడిన ఇల్లులాగా నిన్ను స్థిరపరుస్తాడు. ఈ గ్రహింపు మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం శ్రమలను సహించడం మాత్రమే కాదు, వాటిని జయించేటువంటి బిడ్డలుగా మనం మార్చబడతాం. ఎందుకంటే మన తరఫున యుద్ధం చేసేవాడు యెహోవాయే. చాలా మంది మాటలు చెప్తారు, యుద్ధము యెహోవాదే అని పాటలు కూడా పాడతాం కదా మనం. కానీ దాన్ని దేవుని చేతిలో పెడతామా? మన యుద్ధాన్ని దేవుని చేతుల్లో పెడతామా? ఆలోచన చేయండి. మన యుద్ధాన్ని దేవుని చేతుల్లో పెట్టి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, ఇదిగో నువ్వు నన్ను నడిపించయ్యా, నువ్వు నడిపించినట్టు నేను నడుస్తానయ్యా అని ప్రభుతో పాటు నడుస్తామా? మన ఆలోచన మధ్యలో పెడతాం. మన ఆలోచనలను మధ్యలోకి తీసుకొచ్చి శ్రమను, శోధనను మరింత సంక్లిష్టంగా మనం చేసుకొని చివరికి ప్రభు దగ్గరకు వచ్చి అంటాం మనం, ప్రభువా నువ్వు ఉన్నావా? కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను సహింపగలిగినంత కంటే నిన్ను ఎక్కువ నేను శ్రమను ఉండనియ్యను, నిన్ను శోధనలోకి పడవేయను. నువ్వు నా మీద ఆధారపడితే నేనే నిన్ను ఆదరిస్తాను, నేనే నిన్ను కదలకుండా నిలబెడతాను, నేనే నిన్ను నడిపిస్తాను. అదే మాట ఇక్కడ ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నా. ఎందుకు ఈ కార్యం మన జీవితంలో ప్రభు అనుమతించాడట? చూడండి, ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి
పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఎందుకు అనుమతించాడట ప్రభు మన జీవితంలో ఈ శోధన, ఈ శ్రమల గుండా ప్రయాణం మన జీవితంలో అనుమతించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమను, ఆ శోధనను జయించినటువంటి వారమై దేవుని బిడ్డలుగా మనం లేచి నిలబడితే ప్రభు అట బయటనున్నటువంటి వారికి, ఇదిగో బంధింపబడినటువంటి వారికి, చీకటిలో ఉన్నటువంటి వారికి మనల్ని ఎత్తి చూపిస్తాడంటే, ఇదిగో నా బిడ్డ చూడండి, శ్రమను జయించడం అంటే ఎట్లా ఉండాలో, శ్రమలో నుంచి ఎదిగి నిలబడి జయించినటువంటి బిడ్డగా ఎట్లా నిలబడాలో, ఇదిగో నా బిడ్డ నాడు చూడండి అని ఈ లోకానికి చూపించడానికి. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. మనం శ్రమను జయిస్తే మనం మాదిరికరంగా నిలబడతాం. మనం శ్రమను జయించినటువంటి బిడలమైతే ప్రభు అంటున్నాడు, నీలాగే బంధింపబడినటువంటి వారు లోకంలో ఉన్నారు, నీలాగే చీకటిలోనికి వెళ్ళినటువంటి వారు లోకంలో ఉన్నారు. వారందరినీ చక్కపరిచి, స్థిరపరిచి, బలపరిచి, బయటకు తీసుకొని వచ్చి వెలుగులోనికి నడిపించి స్వాస్థ్యమును పంచిపెట్టడానికి వాళ్ళందరికీ చెప్తాడట ప్రభు, ఇదిగో నా దగ్గర నా బిడ్డ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు, ఇదిగో నా బిడ్డ నా వారసుడుగా నిలబడ్డాడు అని చూపించడానికి మనల్ని ఒక నిబంధనగా నిలబెడతాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. యోబు భక్తుని గురించి మనకు అందరికీ తెలుసు. మొదటి అధ్యాయంలో మనం చదివితే అతని కలిగిన ఆ సమస్తమునకు చుట్టూ కంచె వేసావని అపవాదే సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చి అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే మొదటి అధ్యాయంలో యోబుని గురించి, అతడు దేశమంతటిలో గొప్పవాడై ఉండెను, కానీ ఒక్క దినంలో అంతా పోగొట్టుకున్నాడు, జీరోకి వచ్చేసాడు. జీరోకి వచ్చిన తర్వాత మోకరించాడు. స్నేహితులందరూ వచ్చి నువ్వు తప్పు చేసి ఉంటావు, పాపం చేసి ఉంటావు అంటే, నేను పాపం చేయలా, సర్వశక్తుడే నా పట్ల న్యాయం తప్పాడు అని దేవుని నిందించాడు. తర్వాత ప్రభు సుడిగాలిలో నుంచి ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమోన్నతమైనటువంటి ఆ ప్రభావాన్ని చూసిన తర్వాత ఆయన దగ్గర మోకరించి అంటాడు, ప్రభువా నీ మహిమ అంటే ఏంటో తెలియక నోరు జారి బుద్ధి తక్కువై బుద్ధిహీనుడనై నీ సన్నిధిలో మాట్లాడానయ్యా. జ్ఞానం కలిగినటువంటి మాటలను చెరుపుకొని నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని గ్రహించలేక ఇట్లాంటి చెత్త మాటలన్నీ మాట్లాడానయ్యా, నన్ను క్షమించు అని అడిగిన తర్వాత ఆయన ఎంత పొందుకున్నాడో తెలుసా? వాక్యం ఏమని చెబుతుందో తెలుసా? యోబు తాను మొదట కలిగి ఉండిన దానికంటే రెండంతలు అధికముగా అతడు పొందుకొనెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగెను. ఆ కుమార్తెలు దేశమందంతటి కంటే సౌందర్యవతులై ఉండిరి. ఇక్కడ చూడండి, చాలా ప్రత్యేకించబడినటువంటి పదప్రయోగాలు ఉపయోగించబడ్డాయి. రెండంతల ఆశీర్వాదం పొందుకోవడమే కాదట, రెండంతలుగా ఆశీర్వదించబడటం మాత్రమే కాదట, ఎవరినైతే పోగొట్టుకున్నాడో ఆ 7 కుమారులను 3 కుమార్తెలను మరలా అతడు తిరిగి సంపాదించుకున్నాడట. ఈసారి ఆ బిడ్డలు ఆ దేశమంతటిలో కూడా సౌందర్యవంతులైనటువంటి బిడ్డలంట. మొట్టమొదటి అధ్యాయంలో మీరు గమనించండి, యోబు ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రతి సమయమున బలి అర్పణ చేసేవాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు పొరపాటుగా ఏమన్నా తప్పు చేశారేమో, నా బిడ్డలు పొరపాటుగా ఏమన్నా పాపం చేశారేమో, వాళ్ళ తరఫున క్షమాపణ నేను అడుగుతా అని ప్రార్థన చేసేటువంటి యోబుకు ఇప్పుడు కుమార్తెలు కలిగారు. వారు దేశమందంతట కంటే కూడా శ్రేష్టమైనటువంటి వారు. ఇప్పుడు వాళ్ళ గురించి భయపడాల్సిన పనిలే యోబుకి. ఎందుకని? వాళ్ళు దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడిన వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు యోబుకు భయం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించే, ఇప్పుడు దేశమంతటికి ఒక మాదిరిగా ఉన్నాడు.
ఇప్పుడు దేశమంతటికి ఒక నిబంధనగా ఉన్నాడు. ఇదిగో యోబును చూడండి, శ్రమలు దాటి నిలబడినటువంటి వాడు, రెండంతల ఆశీర్వాదము పొందినటువంటి వాడు అని ప్రపంచం అంతా ఈ రోజుకి చెప్పుకుంటుంది. చెప్పుకోవట్లేదా? ఎవరన్నా బాధపడుతుంటే, బాగా శ్రమల్లోంచి కష్టాల్లోంచి వెళ్తుంటే వెళ్ళి ఆదరించడానికి చెప్పే మాటల్లో యోబు గురించి చెప్పరా? అయ్యా మీరు ఈ శ్రమను తాళుకోండి, ఇదిగో మీకు యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు, మీరు కూడా అట్లాగే ఆశీర్వదించబడతారు. చెప్పట్లేదా? దేవుని బిడ్డలారా, ప్రభు అదే అంటున్నాడు ఇక్కడ. నిన్ను నిబంధనగా నిలబెట్టడానికి నిబంధనగా ఆయన నియమించాడు. నిన్ను మాదిరిగా నిలబెట్టడానికి నిన్ను నిబంధనగా నియమించినటువంటి ప్రభువు ఆ శ్రమలో నుంచి నువ్వు బయటపడలేక, ఆ శ్రమను సహించి జయించలేక, ఆ శ్రమలో ప్రభువా ఇదిగో నేనెందుకు ఈ బాధపడాల్సి వస్తుందని శ్రమ వైపు చూస్తూ, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వైపు చూస్తూ ప్రభువుని నిందించేటువంటి బిడ్డగా ఉన్నప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నీ మీద నేను జాలి పడుతున్నాను. అదే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. నిబంధనగా నిలబడాల్సినటువంటి బిడ్డవు నువ్వు. నీ దుఃఖంలోంచి, నీ శ్రమలో నుంచి, నీ శోధనలోంచి లేచి నిలబడి ప్రభు కొరకు నిలబడి ప్రభువుని అనేకులకు చూపించాల్సిన బిడ్డవు నువ్వు. అది మర్చిపోయినా ప్రభు అంటున్నాడు, నేనేగా నిన్న శ్రమ అనుభవాల్లోంచి నడిపించింది. దా బిడ్డ, నేను ఓదారుస్తాను. నేను హృదయం బిడ్డలారు గమనించండి, చిన్న బిడ్డలు దెబ్బలు తగిలించుకుంటారు. దెబ్బలు తగిలించుకున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? వాళ్ళు మొట్టమొదట కోప్పడి ఇబ్బగలు కొడతారా? కొట్టరు కదా. అందులో ఒక్కడే కొడుకు లేదా ఒక్కతే కూతురు అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఎదురు దెబ్బలు తిన్నా మన దగ్గరకు రాగానే ఫోన్లో బిడ్డదా నేనున్నాగా, నేను చూసుకుంటాలే, నేనున్నాగా, నీకోసం నేను కష్టపడతాలే, దగ్గర తీసుకుంటాం కదా. ప్రభు అంటున్నాడు, నేను అలాగే నిన్ను దగ్గర తీసుకుంటున్నానయ్యా. శ్రమ వైపు చూసి నువ్వు బాధపడుతూ ఉంటే, శ్రమ వైపు చూసి నువ్వు శోధనలో నీకు పడిపోతూ ఉంటే, శ్రమ వైపు చూసి అంతకంతకు నువ్వు దిగజారిపోతూ ఉంటే, ఇప్పుడు కూడా నా బిడ్డ అని నిన్ను దగ్గరకు తీసుకొని, నీ మీద జాలిపడి దగ్గరకు తీసుకొని ఓదార్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క ప్రేమ. మరి ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీవు ఈ లోకానికి నిబంధనగా నిలబడగలుగుతావా? ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం. అట్టి నిబంధనగా నిలబడి ఈ లోకాన్ని వెలుగు వైపు నడిపించే బిడ్డలుగా, ఈ లోకాన్ని విడుదల వైపు నడిపించేటువంటి బిడ్డలుగా మనమందరము ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.